పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 2వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. సార్వత్రిక సంఘ వాగ్దానాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఈ లేఖముల ద్వారా కొన్ని మాటలు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి నేర్చుకుంటానికి తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. కీర్తన గ్రంథము 95వ అధ్యాయము 2వ వచనం. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదుము. దేవుడి యొక్క లేఖన భాగముల ద్వారా మనతో మాట్లాడునట్లుగా ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని ప్రేమించి ఈ యొక్క నూతనమైనటువంటి నెలలో మొదటి దినమందు, ఈ పునరుద్ధాన దినమందు నీ సన్నిధిలో గడపటానికి మీరు ఇచ్చిన అవకాశానికి వందనాలు తండ్రి. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ మాకు నీ సన్నిధిలో గడిపే అనుకూలమైన సమయాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు కూడా మీ నామమును బట్టి మీరు జరిగిస్తూ వస్తున్నటువంటి ఆరాధనలన్నిటిని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు. మరొకసారి నీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాం ప్రభువా. నీ లేఖముల కొరకు ఆశపడి ఉన్నాం. నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నీ వాక్కును వెల్లడిపరిచి నీ మాట ద్వారా మా అందరితో కూడా మాట్లాడి మమ్మల్ని తృప్తిపరచమని, నీ పక్షంగా నిలబట్టుకు యోగ్యత అర్హత లేనటువంటి వాడను తండ్రి, నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నీ మాట నా యందు ఉంచి నిష్ప్రయోజకునైనటువంటి నా ద్వారా ప్రయోజనకరమైన నీ మాట కూడి ఉన్న నీ ప్రియులందరికీ కూడా మీరే అనుగ్రహించి మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని ఘనత మహిమా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నీ కుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదుము అనేటువంటి లేఖన భాగాన్ని కీర్తనల గ్రంథం 95వ అధ్యాయం 2వ వచనాల్లో మనం చదువుకోవటం జరిగింది. ఈ యొక్క కీర్తన రాసినటువంటి వ్యక్తి ఎవరో మనకు తెలియచేయబడలేదు, కానీ ఈ యొక్క కీర్తన రాసినటువంటి వ్యక్తికి ప్రేరణ, ఎవరిని చూచి అతడు ప్రేరేపింపబడినటువంటి వాడై ఈ కీర్తన రాశాడంటే తప్పకుండా అది దావీదు అయి ఉండాలి. దావీదు తర్వాత పుట్టినటువంటి వాడైతే మాత్రం తప్పకుండా దావీదు చేతనే, మరి దావీదు రాసినటువంటి కీర్తనల చేత ప్రేరేపింపబడిన వాడై మరి ఆ దావీదును చూచి ఇన్స్పైర్ అయ్యి దేవుని ఆత్మ చేత రాయబడినటువంటి కీర్తన ఇది. మరి ఈ యొక్క కీర్తనలో కృతజ్ఞతాస్తుతులు ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానములు చేయుదుము అని కీర్తనకారుడు ఆనాడున్నటువంటి ఇశ్రాయేలు యొక్క సమాజానికి మరి దేవుణ్ణి స్తుతించే విషయంలో దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి మరి ఏ రీతిగా ఆనందపరచాలనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. దావీదు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే దావీదు ఉన్నటువంటి 150 కీర్తనలో దాదాపుగా సగానికి పైగా కీర్తనలు మరి ఆయనే రాయటం జరిగింది. ఈ కీర్తనలు రాయటంలో దావీదు యొక్క ఉద్దేశం ఏమిటి? ఈ కీర్తనలు రాయించటంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? దావీదును గురించి దేవుడిస్తున్నటువంటి సాక్ష్యాన్ని మనం గమనించినట్లయితే దావీదు దేవుని ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు. అతడు దేవుని ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చేటువంటి వాడు. దేవునికి ఏది ఇష్టమో అంటే దావీదు ఏది చేశాడో అదే దేవునికి ఇష్టమైనటువంటిది. దేవుని ఇష్టానుసారమైనటువంటి మనుషుడు, అతడు దేవుని ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు అని దావీదును గురించి సాక్ష్యం ఇవ్వటం మాత్రమే కాకుండా దావీదును గురించి దేవుడు ఒక మాటను తెలియచేస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చూసినట్లయితే దావీదుని గురించి దేవుడిస్తున్నటువంటి సాక్ష్యం.
దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి, దావీదు ఏం చేశాడట? తరం వారికి సేవ చేశాడు. ఏ సేవ చేశాడు? దావీదు చేసినటువంటి సేవ ఏమిటి? దావీదు తన తరము వారికి అనగా దావీదు రాజుగా ఉన్నప్పుడు తన రాజ్యంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు అందరికీ కూడా ఆహారాన్ని సమృద్ధిగా అనుగ్రహించటమా, వస్త్రాలను సమృద్ధిగా ఇవ్వటమా, ఎవరు కూడా పేదవారు లేకుండా చూసుకోవటమా, వాళ్ళకి కావలసినటువంటి గృహాలను, వాళ్ళకి కావలసినటువంటి వసతులను సమకూర్చి పెట్టటమా, వారికి కావలసినటువంటి వైద్యాన్ని అందించటమా? ఏది దావీదు చేసినటువంటి సేవ ఏమిటి? దావీదు చేసినటువంటి సేవ ఎంత గొప్పది అంటే, పరిశుద్ధ గ్రంథములో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పేరు తర్వాత ఎక్కువ సార్లు ఉచ్చరింపబడినటువంటి పేరు ఏదైనా ఉన్నది అంటే అది దావీదు. దావీదుకి దేవిచ్చినటువంటి స్థానము పరిశుద్ధ గ్రంథంలో మరెవ్వరికీ కూడా ఇవ్వనటువంటిది. దావీదుకి ఇచ్చినటువంటి స్థానము చాలా ప్రత్యేకమైనటువంటిది. అందుకని దావీదు మరి తాను రాసినటువంటి 16వ కీర్తనలో ఏమంటాడంటే, మనోహరమైనటువంటి స్థలములలో నాకు పాలు ప్రాప్తించును అంటాడు. అంటే మనోహరమైనటువంటి స్థలములో పాలు ప్రాప్తించటం అంటే ఏమిటి? దావీదుకి పరలోక రాజ్యంలో స్థానాన్ని కల్పించటమే కాదు, పరలోక రాజ్యంలో దావీదుతో పాటు పితరులైనటువంటి అనేకులకు, దేవునికి ఇష్టలుగా, దేవునికి నమ్మకస్తులుగా బ్రతికినటువంటి అనేకులకు మరి ఆ పరలోక రాజ్యంలో స్థానాన్ని దేవుడు కల్పించి ఉన్నాడు. అయితే దావీదుకి ఇచ్చినటువంటి స్థానము మిగిలినటువంటి వారందరి యొక్క స్థానం కంటే ప్రత్యేకమైనటువంటిది. దావీదు యొక్క పేరును ఉపయోగించుకొని ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కొత్త నిబంధన గ్రంథంలో రాయబడినప్పుడు, మత్తయి సువార్త రాయబడినప్పుడు మొట్టమొదటి వచనము ఏ పేరుతో ఆరంభమవుతున్నది అంటే, అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. దావీదు యొక్క కుమారుడని పిలువబడటానికి యేసుక్రీస్తు ఏమాత్రము సిగ్గుపడలేదు. వాస్తవంగా చూసినట్లయితే దావీదు యేసుక్రీస్తుని ఏమంటున్నాడంటే నా ప్రభువు అంటున్నాడు. దావీదుకు ప్రభు అయినటువంటి వాడు ఈ లోకానికి వచ్చినప్పుడు దావీదు కుమారుడా అని ఒక గ్రుడ్డివాడు పిలిచినప్పుడు వెంటనే పలికి అతను కొన్నటువంటి ఆ యొక్క గ్రుడ్డితనం నుంచి అతను విడిపించటాన్ని మనం చూస్తూ ఉన్నాం. దావీదుని గురించి దేవుడు అంటున్నటువంటి మాట, దావీదు యొక్క కుమారుడిగా లోకానికి ప్రత్యక్షమయ్యాడు. దావీదు వేరుగా ఆయన ఈ లోకానికి పరిచయం అయ్యాడు. దావీదు తాళపు చెవి అంటున్నాడు. దావీదుని గురించి దేవుడు ఇంత గొప్పగా హెచ్చించటాన్ని బట్టి ఈ సంగతులన్నిటిని ఎరిగినటువంటి దావీదు అంటున్నాడు, మనోహరమైన స్థలములోనూ నాకు పాలు ప్రాప్తించింది. ఎందుకంటే తను సృష్టించినటువంటి వాడు, తాను రాజు అవటానికి కారణమైనటువంటి వాడు, తను గొర్రెల దొడ్డులో ఉన్నప్పుడు తీసుకుని వచ్చి ఆ యొక్క సింహాసనం మీద కూర్చుండబెట్టినటువంటి వాడు, తల్లి గర్భంలో తనకు అవయవ నిర్మాణం చేసినటువంటి వాడు, తాను పుట్టక మునిపే తను గుచ్చినటువంటి గొప్ప ఉద్దేశాన్ని కలిగినటువంటి వాడైనటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎవరి కుమారుడిగా పిలువబడ్డాడంటే దావీదు యొక్క కుమారుడిగా పిలువబడ్డాడు. ఎవరికి దక్కింది చెప్పండి అటువంటి గొప్ప భాగ్యం? అబ్రహాము ఉండొచ్చు, పితరుడిగా ఉండొచ్చు, కానీ అబ్రహాము కంటే దావీదును దేవుడు గొప్పగా హెచ్చించాడు. కారణం ఏమిటంటే దావీదు తన తరము వారికి సేవ చేశాడు. ఏ సేవ చేశాడు? దావీదును దేవుడు ఎందుకు అంతగా హెచ్చించి మాట్లాడుతున్నాడు? దావీదుని మరి దావీదు యొక్క పుట్టినటువంటి గోత్రములో నుంచి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యోధా గోత్రపు సింహముగా ఆయన పిలువబడ్డాడు. దావీదు పుట్టడం వల్ల బెత్లెహేమ్ అనేటువంటి ఒక చిన్న గ్రామము ఇశ్రాయేలీలో గొప్ప గ్రామంగా మారిపోయింది. కానీ అదే గ్రామంలో యేసుక్రీస్తు పుట్టడం వలన అదే బెత్లెహేము ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి పట్టణముగా మారిపోయింది. వాస్తవంగా చూసినట్లయితే బెత్లెహేమ్ అనేటువంటిది ఒక చిన్న గ్రామము. అందుకని యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించి ప్రవచించినప్పుడు బెత్లెహేమును గురించి చెప్పబడినటువంటి మాట, అది ఒక చిన్న గ్రామం. అయితే అందులో నుంచి దావీదు వచ్చాడు, అందులో నుంచి యేసుక్రీస్తు వచ్చాడు. దావీదు రావటం వల్ల ఖ్యాతి ఆ యొక్క యోధా దేశం, ఇశ్రాయేల్ దేశంలోనికి వెళితే, యేసుక్రీస్తు రావటం వల్ల బెత్లెహేము పట్టణము ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నటువంటి వారికి కూడా బెత్లెహేమ్ అనేటువంటి పట్టణము ప్రాముఖ్యమైనటువంటి పట్టణముగా, చాలా ఫేమస్ అయినటువంటి, అనేక మంది దర్శించేటువంటి పట్టణముగా అది మారిపోయింది. అది దావీదు పట్టణము. ఆ దావీదుని మరి ఎందుకు దేవుడు అంతగా హెచ్చించాడు అంటే, ఆ దావీదు చేత ప్రేరేపింపబడి ఎంతోమంది, ఆసాపు లాంటి వారు ఎంతోమంది కీర్తనలు రాశారు. సొలొమోను, అతని గర్భమును పుట్టినటువంటి సొలొమోను కీర్తనలు రాశాడు.
ఇంతకీ దావీదు చేసినటువంటి సేవ ఏమిటి అంటే, దావీదు తన తరము వారికి చేసినటువంటి సేవ ఏమిటంటే, దావీదు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, దేవుని చిత్తానుసారమైనటువంటి పనులను జరిగిస్తూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నాడు, దేవుని సన్నిధిలో యథార్థంగా ఉన్నాడు. అంత మాత్రముతో సరిపెట్టుకోలేదు. అదే దావీదు జీవితంలో గొప్పతనం. దావీదు తాను దేవునికి ఇష్టడుగా ఉండటం కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం కాదు, దేవుని యందు నమ్మకం కలిగి ఉండటం కాదు, కానీ తన వలె తన రాజ్యములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవునికి ఇష్టలుగా ఉండాలి, దేవుని దృష్టిలో నమ్మకంగా ఉండాలి. దేవుని యొక్క కృప, దేవుని యొక్క కరుణ తన దేశం మీద ఉండాలి అంటే తాను ఒక్కడే దేవునికి ఇష్టడుగా ఉంటే సరిపోదు, తాను ఒక్కడే దేవునికి నమ్మకంగా ఉంటే సరిపోదు. తన ప్రజలైనటువంటి వారందరూ కూడా దేవుని పట్ల నమ్మకాన్ని కలిగి ఉండాలి, దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండాలి, దేవుడి పట్ల ప్రేమను కలిగి ఉండాలి, దేవుడి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ కృతజ్ఞతా స్తుతులతో ఆయన సన్నిధికి రావాలని ఈ కీర్తనాకారుడు రాయటానికి గల కారణం ఏమిటంటే, దావీదు తన తరము వారికి చేసినటువంటి సేవను మరి ప్రేరేపింపబడినటువంటి వాడై ఈ కీర్తనకారుడు ఈ యొక్క లేఖన భాగాలను రాస్తూ ఉన్నాడు. దావీదు ఆలోచించినటువంటి ఆలోచన దేవునికి చాలా ఇష్టంగా ఉన్నది. దావీదుని దేవుడు ఆశీర్వదించినప్పుడు, మరి తానైతే గొప్ప మందిరాల్లో ఉంటున్నప్పుడు దేవుని యొక్క మందసము ఎక్కడో గుడారాల్లో ఉంటుందని ఆ మందసం గురించి ఆలోచించి దాని కొరకు ఒక గొప్ప దేవాలయాన్ని కట్టాలనుకున్నాడు. ఆ ఆలోచన దేవునికి ఇష్టమైనదే, కానీ అది దావీదు చేత కాకుండా అతని గర్భమును పుట్టిన అతని కుమారుడైన సొలొమోను చేత దేవుడు కట్టించుకోవటానికి ఇష్టపడ్డాడు. ఆ దేవాలయము ఇశ్రాయేలు యొక్క జీవితాల్లో ఎంత ప్రాముఖ్యతను కలిగి ఉన్నది అంటే, ఆ దేవాలయం యొక్క గొప్పతనాన్ని గురించి వివరిస్తూ సొలొమోను భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఆ దేవాలయంలోనికి వచ్చి ఎవరెవరు ఏది అడిగినా దానిని తీర్చమని ప్రార్థించినప్పుడు ఆ దేవాలయము పట్ల దేవుడు తన ఉద్దేశాన్ని బయలుపరిచాడు. నా నామం అక్కడ ఉంటుంది, నా కన్నుదృష్టి అక్కడ ఉంటుంది, నేను దానిని ప్రతిష్ఠిస్తున్నాను అని దేవుడు చెప్పి ఆ దేవాలయము ద్వారా ఇశ్రాయేలీయులకు దేవుడు తోడుగా, నీడగా, అండగా ఉంటూ వారి పట్ల గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. ఆ రీతిగా దేవుని యొక్క కనుదృష్టి ఆ దేవాలయము ద్వారా ఇశ్రాయేల్ అందరి మీద ఉండేటట్లుగా చేసినటువంటి వాడు దావీదు. దావీదుకి ధర్మశాస్త్రం ఉంది. ఎందుకంటే పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రం అనేటువంటిది అందరి చేతిలో ఉండటానికి దేవుడు అనుమతి ఇవ్వలేదు. ధర్మశాస్త్రం అనేటువంటిది యాజకుల చేతిలో ఉండాలి, లేవీల చేతిలో ఉండాలి, అదే రీతిగా రాజు చేతిలో ఉండాలి. రాజు చేతిలో దానికి ఒక ప్రతిని, అంటే జిరాక్స్ కాపీ ఒకటి రాయించి అది రాజు చేతికి ఇవ్వాలి. రాజు ఆ ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సంగతులను బట్టి అతడు పరిపాలన చేయాలి. ఆ రీతిగా తన ప్రజలైనటువంటి వారి పట్ల న్యాయము తీర్చాలి. ఆ ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ఉన్నతమైన తలంపులో ఆలోచనలు, ఉద్దేశాలు, మానవుని పట్ల ఆయనకున్నటువంటి గొప్ప ఉద్దేశాన్ని ఎరిగినటువంటి వాడైన దావీదు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు, ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఆ ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నప్పుడు, ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు తన శత్రువులకు మించిన జ్ఞానం అతనికి వస్తూ ఉన్నది. దానిని బట్టి దేవుడు ఎంతో ఆనందిస్తున్నాడు, ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు. అదే సందర్భంలో దావీదు యొక్క జీవితంలో, దావీదు యొక్క హృదయంలో ఒక ఆలోచన వచ్చింది. నేను ఈ ధర్మశాస్త్రాన్ని ధ్యానించుట ద్వారా, ఈ వాక్యాన్ని ధ్యానించుట ద్వారా, ఈ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూచుట ద్వారా దేవుణ్ణి ఇంతగా ఆరాధించగలుగుతున్నాను, దేవుణ్ణి ఇంతగా గణపరచగలుగుతున్నాను, దేవునికి ఇంతగా దగ్గరగా ఉండగలుగుతున్నాను, దేవుని చేత నేను గొప్ప మేలును పొందుతున్నాను, దేవుని చేత నేను ఆశీర్వదింపబడుతున్నాను, శత్రువుల చేతిలో నుంచి విడిపింపబడుతున్నాను. మరి నేను ఒక్కడినే ఈ రీతిగా దేవునికి ఇష్టడుగా ఉంటే సరిపోతుందా? కాదు, నేను మాత్రమే కాదు, నా ప్రజలు కూడా ఆ రీతిగా ఉండాలి, నా ప్రజలు కూడా దేవునికి ఇష్టలుగా ఉండాలి, నా ప్రజలు కూడా దేవుని ఆశీర్వాదాన్ని పొందాలి అన్నటువంటి ఉద్దేశంతో మరి వారి చేతిలో ధర్మశాస్త్రం వెళ్ళటానికి ఆ రోజుల్లో అనుమతి లేదు. కనుక దావీదు చేసినటువంటి గొప్ప పని ఏమిటి అంటే కీర్తనలు రాయటం ప్రారంభించాడు. ఆ కీర్తనల్లో దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుడు చేసే కార్యాలను, దేవుడు చేసే అద్భుతాలను, ఇశ్రాయేలు అయినటువంటి వారి పట్ల దేవుడు చేసిన అద్భుతాలు,
ఐగుప్తులో నుండి తీసుకువచ్చేటప్పుడు దేవుడు చేసిన అద్భుతాలను వీటన్నిటినీ కూడా మరి ఆ యొక్క కీర్తనలో పొందుపరిచి ఆ కీర్తనలను ప్రధాన గాయకులకి ఇచ్చి ఆ గాయకుల చేత వారిని పాట స్వరకల్పన కూడా చేసి ఆ పాటను పాడుట ద్వారా ఆ పాటల ద్వారా దేవుని యొక్క గొప్పతనము అందరి యొక్క నోళ్ళలోకి వెళ్ళేటట్టుగా మన యొక్క భారతదేశంలో మనం చూసినప్పుడు భారతీయులు అందరికీ వచ్చినటువంటి ఒక పాట ఉంది. మతంతో కానీ కులంతో కానీ రాష్ట్రంతో కానీ జాతితో కానీ సంబంధం లేకుండా అందరికీ వచ్చినటువంటి ఒక కీర్తన ఉంది. ఏమిటా కీర్తన? మన భారతీయులకి జనగణమన, అవునా కదా? ఆ జనగణమన మనం మాటలతో పాడుతున్నాం కానీ దానిలో నా అర్థం మనకి పూర్తిగా తెలియదు. కానీ దావీదు రాసినటువంటి కీర్తనలు ఎలాగుంటాయి అంటే వారు పాడుతున్నప్పుడు ఆ పాటల ద్వారా దేవుని యొక్క గొప్పతనాన్ని వాళ్ళు తెలుసుకుంటారు. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క తలంపులు, దేవుడు చేసిన కార్యాలు, దేవుడు వారి పట్ల ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ప్రణాళిక, ఇదంతా కూడా వారు కీర్తనల ద్వారా తెలుసుకునేటువంటి వారు. ఆ కీర్తనల ద్వారా తెలుసుకుని వారు ఆ కీర్తనల ద్వారా పాడుతూ ఆ కీర్తనల ద్వారా దేవుని స్తుతిస్తూ దేవుని ఘనపరుస్తూ దేవుని మహిమపరుస్తూ దేవునికి ఇష్టలుగా ఉండటాన్ని బట్టి దావీదును గురించి దేవుడు అంటున్న మాట ఏమిటంటే అతడు తన తరము వారికి సేవ చేశాడు. ఎంత అద్భుతంగా సేవ చేశాడో చూడండి. తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ వెళ్ళి దేవుని గురించి తెలియచేయటం ఆయనకి సాధ్యము కాదు. ఎందుకంటే అనేకమైనటువంటి పనులు అతనికి ఉంటాయి. మరి ఆ దేవుడిచ్చినటువంటి బాధ్యతను బట్టి దావీదు తన జీవితంలో ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎంతో మందితో పోరాడాల్సి వచ్చింది. ఆ రీతిగా మరి రాజ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి, రాజ్యాన్ని భద్రపరుస్తూ ఉండాలి, మరి దేవుణ్ణి బట్టి ఆ శత్రువులతో పోరాడుతూ ఉండాలి. అదే సందర్భంలో తన ప్రజలైనటువంటి వారిని దేవునిలో నడిపించాలి. తన ప్రజలైనటువంటి వారు దేవునికి ఇష్టలుగా ఉండాలి. వారు ఇష్టడుగా ఉండాలంటే వారి నోట దేవుని మాట ఉండాలి. వారి నోట దేవుడి మాట ఎలా ఉంచాలని ఆలోచించాడు. ఆ ఆలోచనలో నుంచే అతడు రాసినటువంటివి ఈ కీర్తనలండి. ఆ కీర్తనలను తప్ప వేరొక కీర్తనను ఇశ్రాయేలీయులు ఇప్పటికీ కూడా పాడటానికి ఏమాత్రం ఇష్టపడరు. నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత కూడా అంతటా వారు కీర్తనలు పాడి ఒలీవ కొండకి వెళ్ళిరి అని ప్రభువైన యేసుక్రీస్తు శిష్యుల గురించి వ్రాయబడింది. ప్రభువైన యేసుక్రీస్తు పాడినటువంటి కీర్తనలు కూడా దావీదు రాసినటువంటి కీర్తనలే. వారు యెరూషలేములకు సంవత్సరానికి 3 మార్లు వెళ్ళాలి దేవుణ్ణి ఆరాధించటానికి. ప్రధానమైనటువంటి పండుగల్లో ప్రతి వాళ్ళు కూడా అక్కడ కనబడాలి. అలా కనబడుతూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలో వెళుతున్నప్పుడు దేవుణ్ణి ఆరాధించటానికి కొన్ని కీర్తనలు రాశారు. అవి స్తుతి కీర్తనలు. దేవుడి యొక్క ప్రేమ, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క దయ, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు ప్రతి వాని యొక్క హృదయాలలో ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే దావీదు రాసినటువంటి కీర్తనలు. ఆ కీర్తనలను వారు పాడుట ద్వారా దేవుని గొప్పతనాన్ని వారు తెలుసుకున్నారు. ఎంతోమంది ఆరాధికులు ఆనాడు తయారయ్యారు. కాబట్టి దావీదును గురించి దేవుడు గొప్పగా చెప్తూ ఉన్నాడు. దావీదును దేవుడు గొప్పగా హెచ్చిస్తూ ఉన్నాడు. నేను దావీదు యొక్క కుమారుడని చెప్పుకోవటానికి ఆయన ఏమాత్రము సిగ్గుపడట్లేదు. దావీదు తాళపు చెవి అంటున్నాడు, దావీదు సింహాసనం అంటున్నాడు, దావీదు చిగురు అంటున్నాడు. ఈ రీతిగా దావీదును దేవుడు అంతగా హెచ్చించడానికి కారణం ఏమిటంటే తను ఒక్కడే దేవునికి ఇష్టడుగా ఉండలేదు, తన ప్రజలైనటువంటి వారందరినీ కూడా దేవునికి ఇష్టలుగా అతడు తయారు చేయగలిగాడు. అందుకనే ఏ రాజు వచ్చినా ఆ రాజులందరినీ కూడా పోల్చేటప్పుడు దావీదుతో పోలుస్తుంటారు. రాజులందరికీ కూడా కొలమానం ఎవరు అంటే దావీదే. దావీదు పరిపాలించినట్లు, దావీదు నడుచుకున్నట్లు, దావీదు సేవ చేసినట్లు అతడు నడవలేదంటాడు, అతడు నడిచాడని రాజుల గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆ రీతిగా దావీదు రాసినటువంటి కీర్తనల ద్వారా ఆ యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి కీర్తనాకారుడు ఈ కీర్తనను మరి ఎవరు రాశారో మనకి ఇక్కడ తెలియచేయబడలేదు. కానీ దావీదు ద్వారా ప్రేరేపింపబడి దావీదు ద్వారా మరి ఏ కీర్తనలు అయితే రాయటం ద్వారా దేవుడు గొప్పతనాన్ని తెలుసుకున్నారో
ఆ యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి కీర్తనకారుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. 95వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, రండి యెహోవాను గూర్చి ఉత్సాహదని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము, కృతజ్ఞతా స్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదుము. ఆ యెహోవా మహాదేవుడని వారికి తెలియనట్లుగా ఆయన చేసిన అద్భుతాలను, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను కీర్తనలుగా మార్చి, ఆ కీర్తనలకు ఒక స్వరకల్పన చేసి అది ప్రధాన గాయకుడి చేత పాడించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నేర్చుకున్న తర్వాత వారిని పంపించి వారి ద్వారా జనుల్లోనికి వెళ్ళి జనుల్లో కూడా వాళ్ళందరూ కూడా నేర్చుకునేటువంటి రీతిగా వారి పట్ల శ్రద్ధ కలిగి వారికి శరీర సంబంధమైన అవసరతలను తీర్చే రాజుగా కాదు, కానీ వారు ఆత్మీయంగా బలపడేటువంటి రాజుగా అతను ఉన్నాడు. కనుకనే అతని యొక్క సింహాసనములో ఎవరు కూర్చుంటారని మరి ప్రవచనం చెప్పబడింది అంటే, మరి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఏ సింహాసనాన్ని అధిష్టిస్తాడని దేవదూత చెప్తుంది అంటే, అతడు తన తండ్రి అయిన దావీదు సింహాసనము మీద కూర్చుండి యాకోబు వంశస్థులను ఏం చేస్తాడట, యుగ యుగములు ఎల్లతాడు. ఏ సింహాసనము? ఎంతో మంది రాజులు కూర్చున్నటువంటి ఆ సింహాసనము కాదు, సౌలు కూర్చున్న సింహాసనము కాదు, ఆసా కూర్చున్న సింహాసనం కాదు, లేదా యోధా రాజులు కూర్చున్న సింహాసనం కాదు, కనిపించే సింహాసనం కాదది, కనబడనటువంటి సింహాసనము, స్తుతుల సింహాసనము. ఆ రీతిగా ఇశ్రాయేలు అందరూ కూడా కృతజ్ఞతా స్తుతులతో దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని మహిమపరచగలిగారు అంటే వారి ఆ స్తుతులు వారి నోట రావటానికి కారణమైనటువంటి వాడు దావీదు. ఆ రీతిగా వారి నోట స్తుతులు రావటానికి ఎంతో కష్టపడ్డాడు, ఎంతో ప్రయాసపడ్డాడు. దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వాడే ఎంతో అద్భుతముగా అతడు మరి కీర్తనలు రాయటం మాత్రమే కాదు, అతని గురించి చెప్పబడినటువంటి మాట ఏమిటంటే మధుర గాయకుడట. దావీదు మధుర గాయకుడు. ఎన్నో ఆ పాటలకు ఎన్నో మ్యూజిక్ని కూడా క్రియేట్ చేసినటువంటి వాడు. ఒక విధంగా చూసినట్లయితే పరలోకంలో దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి ఆ స్థానాన్ని ఆ లూసిఫర్ దేవదూత ఆ సాతానుగా మారి కోల్పోతే ఆ స్థానాన్ని మరి భూమి మీద దావీదు మరి ఆ యొక్క స్థానాన్ని నిజంగా చెప్పాలంటే భర్తీ చేసినటువంటి వాడుగా దేవుణ్ణి ఎల్లప్పుడూ ఆరాధించటంలో మరి దావీదు ముందు ఉండటాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా ఈ కీర్తనలో రాయబడినటువంటి రీతిగా కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోష గానము చేయదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. దావీదు యొక్క జీవితంలో చేసినటువంటి మేలును బట్టి తాను దేవునికి ఇష్టడుగా ఉండటం మాత్రమే కాకుండా అనేకులను దేవునికి ఇష్టడుగా చేసి ఉండటాన్ని బట్టే దావీదును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, దావీదును మనం హెచ్చిస్తూ ఉన్నాం, దావీదును దేవుడు కూడా హెచ్చించి ఉన్నాడు. అదే రీతి